ఈ రోజున మన సమాజంలో వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి చాలామంది ఇతరులని కించపరుస్తూ ఉంటారు, లేదా వాళ్ళని కిందకి లాగేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటవుతుందంటే, ఎవరినైతే వాళ్ళు కించపరుస్తారో, ఎవరినైతే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళు చాలా నొచ్చుకుంటూ ఉంటారు. అసలు ఈ సమాజమే ఈర్ష్యాపరమైనటువంటిది. ఎప్పుడు పక్కవాడు బాగుపడితే బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఈ విషయం అర్థం చేసుకుని మనం ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ని పైకి తెచ్చుకుని, మనలో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ని మనము మెల్లగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనం ఎదుగుతూ ఉండాలి. మన ఎదుగుదలను చూసి ఎవరన్నా ఈర్షపడి మరో విధంగా మన గురించి దుష్ప్రచారం చేసినా అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరేంటో మీకు తెలుసు. ఎప్పుడు కూడా మన పాజిటివ్స్ నెగిటివ్స్ మన అనాలిసిస్కి మనం ఆలోచించుకొని చూసుకోవాలి, కానీ దాన్ని ఇతరుల దగ్గర చర్చకు పెట్టవద్దు. దానివల్ల మన పాజిటివ్స్ గురించి ఎవ్వరు పట్టించుకోరు, కానీ మన నెగిటివ్స్ గురించి మాత్రం విపరీతంగా ప్రచారం జరిగిపోతుంది. కాబట్టి మనలో ఏమన్నా నెగిటివ్స్ ఉంటే వాటిని మనము తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి, సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరూ బయట నుంచి వచ్చి మోటివేట్ చేయరు. ఎందుకంటే చాలామందికి వాళ్ళు వృద్ధిలోకి రావడమే ముఖ్యం, కానీ ఇతరులు బాగుపడటం ముఖ్యం కాదు. కాబట్టి ఈ ఈర్ష్యాపరమైన ప్రపంచంలో ఒకరిని గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించే ప్రపంచంలో మనము సాధ్యమైనంత వరకు ఆచితూచి ఉండాలి. మనకు అర్థమవుతుంది కదా, ఎవరు మన వృద్ధిని కోరుకుంటారు, మనతో ఎవరు బాగా ప్రేమగా ఉంటారు, అభిమానంగా ఉంటారు, వాళ్ళ దగ్గర చక్కగా ఫ్రీగా ఉండొచ్చు. కానీ ఇతరుల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మనకు తెలియని చోట మన గురించి మనం ఎప్పుడూ ఎక్స్పోజ్ చేసుకోవద్దు. బై ఫర్ నౌ.